వంట చేయటం ఒక ఆర్టు. వంట బాగా చేసే ఆడవాళ్ళకి ఇంటిల్లిపాది బానిసలవుతారంట. మీకు తెలుసా ఈ విషయం? నిజమేనండి. ఇంటి ఇల్లాలు వంట ఎంత చేస్తే, ఆ ఇంట్లో పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా సరే తను చెప్పిన మాట వినాల్సిందే. అంత ఇష్టమనమాట మగవాళ్ళకి వంట బాగా చేసేవాళ్ళు అంటే. అందుకే ప్రతి ఒక్క ఇల్లాలు వంట బాగా చేయటం నేర్చుకోవాలి. ఇది వచ్చు, ఇది రాదు అని లేకుండా ప్రతిదీ నేర్చుకోవాలనమాట. ఇంక ఈరోజైతే నేను చపాతీ చేస్తున్నా. చపాతీ స్మూత్‌గా, మెత్తగా 2 రోజులైనా గూడా గట్టి పడకుండా, మనం ఎక్కడికన్నా జర్నీ చేసేటప్పుడైనా, లేకపోతే ఎక్కడికన్నా మనం బయటికెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకి తినటానికి ఒక రోజు నిలవ ఉండటానికైనా చక్కగా ఇలా కలుపుకున్నారనుకోండి, చాలా స్మూత్‌గా ఉంటాయి. 2 రోజులైనా గూడా గట్టిగా అవ్వవనమాట. ఇంక నేనొచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. అంటే కొంతమంది మైదా పిండితో కూడా చేస్తారు గదా! అలా కాకుండా గోధుమ పిండిలో కొంచెం నెయ్యి, సాల్ట్ ఏసి మెత్తగా కలిపాననమాట. మనం ఎంత పిండిని కలిపితే అంత స్మూత్‌గా వస్తాయనమాట. మనం పిండి కలపటంలోనే ఉంటది. చపాతీ గట్టిగా రావటమైనా, మెత్తగా రావటమైనా. మరీ గట్టిగా కలుపుకోకూడదు పిండి. కొంచెం లూజ్‌గా కలుపుకోవాలనమాట. అంటే ఇప్పుడు నేను చూయించాను గదా! అలా. అలా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంక తర్వాత కొంచెం పొడిపిండి తీసుకొని ఇలా బిళ్ళల్లాగా చేసుకొని, ఇంకా ఇలా చేసుకొని నెయ్యేసి కాల్చుకోవటమేననమాట. హైలో పెట్టేసి అటు ఇటు తిరగేసుకుంటా కాల్చుకోవటమే. ఏంటక్క మాకు పొద్దున్నే నీ చపాతీ గోల అనుకుంటున్నారా? అసలలా అనుకోవద్దు. మనం ఎంత కష్టపడినా, ఏం చేసినా మనం తినే తిండి కోసం గదా! కోటి విద్యలు కూటి కొరకే అని పెద్దలు ఊరినే అన్నారా చెప్పండి. మనం ఏం చేసినా, ఎంత కష్టపడ్డా చివరికి మనం కష్టపడేది ఈ తిండి కోసమే. అలాంటప్పుడు మనం ఏది చేసుకున్నా కొంచెం టేస్ట్‌గా చేసుకున్నాం అనుకోండి బావుంటది కదా! తినేదేదో కొంచెం టేస్ట్‌గా తింటే హ్యాపీగా అనిపిస్తదనమాట. ఇంకోటేంటంటే ఇప్పుడు పిల్లలు జాబ్ పరంగానో, లేకపోతే చదువుకుంటానో నలుగురు, ఐదుగురు కలిసి ఒక రూమ్‌లో ఉండి వంట చేసుకోవటమో, లేకపోతే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకో, లేతే వంట నేర్చుకోకముందే పెళ్ళయ్యి బయటికెళ్ళి ఇట్లా వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళకి కొంతమందికైనా సరే వీడియోస్ ఉపయోగపడతాయి. అలాగే మనం చేసే విధానము మనం చూయించామనుకోండి, కొన్ని టిప్స్ అందరికీ తెలియాలని లేదు గదా! మనం చేసే విధానం చెప్పామనుకోండి నలుగురికైనా ఉపయోగపడతాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి గూడా ఎంతో కొంత ఉపయోగపడిద్ది అన్న ఉద్దేశంతో నేను చేసే విధానం చూయించుతున్నాననమాట. ఎప్పుడు చేయకపోతే గనుక ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ గూడా టమాటా పచ్చడి లేదా కొత్తిమీర, పుదీనా పచ్చడి టేస్ట్ బావుంటది. అందరికీ తెలీదని కాదు. కొంతమందికి తెలియని వాళ్ళుంటారు గదా! వాళ్ళ కోసం జెప్తున్నాననమాట. అంతేగాని నేనేదో పెద్ద వంట మాస్టర్‌ని లేకపోతే ఇంకోటైతే అస్సలనుకోవద్దు. నాకు తెలిసిన విధానము అంటే నన్ను ఇద్దరు, ముగ్గురు అడిగారనమాట. "అక్క వంట చేసేటప్పుడు కొంచెం ఏదైనా నీకు తెలిసిన టిప్స్ అలా చెప్తా ఉండు వీడియోస్‌లో" అని. అందుకోసం ఇద్దరు, ముగ్గురికైనా మన వీడియో ఉపయోగపడితే మంచిదే గదా! ఇంతకీ మాటల్లో పడి అడగటం మర్చిపోయాను. మీరందరూ టిఫిన్ చేశారా? దీనికి కాంబినేషను టమాటా పచ్చడనమాట. కర్రీ అయినా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కర్రీ ఏం తింటాంలే అని ఇంక ఈరోజు టమాటా పచ్చడితో తిన్నాము. టమాటా పచ్చడి కూడా టేస్ట్ బావుంటది. ఎప్పుడు తినకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనకి వేడి వేడి చపాతీ అయితే రెడీ అయిపోయినాయనమాట. ఇంక తినేసేయటమే. ఇంక మా వారికి గూడా పెట్టేసి నేను గూడా వేసేసుకున్నాననమాట. ఇంక మా వారెళ్ళిన తర్వాత ఇంక నేను గూడా టిఫిన్ చేసేస్తున్నాను. అబ్బబ్బబ్బా! నిజంగా చాలా బావున్నాయి. చూడండి చపాతీ. నేను చెప్పాను గదా! చాలా స్మూత్‌గా చాలా వస్తాయని. ఇప్పుడు మీరే చూసారు గదా! ఎంత స్మూత్‌గా ఎంత బావున్నాయో చూడండి. ఇలా పట్టుకుంటే మన స్పాంజీలా ఉంటాయనమాట. ఇంకా మా వారెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చపాతీ తింటా ఎంజాయ్ చేస్తున్నాననమాట. నిజంగా చపాతీ అండ్ టమాటా పచ్చడి కాంబినేషన్ చాలా బావుంటాయండి. అసలెంత టేస్ట్ వస్తదో తెలుసా? ఎప్పుడు తినకపోతే గనుక ఒకసారి ట్రై చేయండి. మీరే నాకు వెంటనే కామెంట్ పెడతారు. నిజమే అక్క నువ్వు చెప్పింది 2 కాంబినేషన్ చాలా బావుంది అని. దీంతో పాటు కొత్తిమీర, పుదీనా చట్నీ గూడా చాలా బావుంటది చపాతీలోకి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మా వారు గూడా ఎళ్ళిపోయారు. ఇంక నేను ప్రశాంతంగా టిఫిన్ చేసేసి మిగతా పనులు గూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక ఈరోజు డ్రెస్సులున్నాయనమాట కట్ చేయాల్సినయి. ఇంక అవైతే కట్ చేసుకుంటున్నాను. అసలు ఇవాళ చాలా పనులున్నాయండి. ఇంక ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా ఉన్నాననమాట. ఇంక ఎన్ని పనులున్నా ఏది వదిలిపెట్టేది లేదు. కొంచెం టైం పట్టినా గూడా అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటాను. అయితే ఇంక ఈ డ్రెస్సొచ్చేసి యూనిఫార్మ్ కోసం అనమాట. హనీకి కుడతన్నాను. ఇంకొక అమ్మాయికి హనీకి వచ్చేటట్టుగా ఒక శారీ తీసుకొని ఒకళ్ళకి లాంగ్ ఫ్రాకు, ఒకళ్ళకేమో మామూలు టాప్ లాగా అలా కుడుతున్నాననమాట. శారీ వచ్చేసి మనకి పట్టు టైప్ అనమాట. దానికి ఇట్లా మెరూన్ కలర్ బోర్డరొచ్చింది. యూనిఫార్మ్‌కి ఉపయోగపడిద్ది అని జెప్పేసి కుడుతున్నాను. ఇంక ఇది కట్ జేసి ఇవాళ కుట్టాలనమాట. దీంతో పాటు ఇంకా 2 శారీస్ యూనిఫార్మ్ శారీసే ఫాల్స్ అయ్యేయాలి. ఈ డ్రెస్సు హనీకి టాప్ కుడదామని జెప్పి కట్ జేస్తున్నాను గదా! అస్సలు పొడవు సరిపోలేదండి. అంటే క్లాత్ కొంచెమే ఉందనమాట. దాంట్లోనే అడ్జస్ట్ చేసి కుడదాము అని జెప్పేసి కట్ జేస్తున్నాను. ఇంకా హ్యాండ్స్‌కి గూడా దీంట్లోనే తీయాలి గాబట్టి కొంచెం పొడవు తగ్గిచ్చాను. చాలా అతుకులు పడ్డాయనమాట కుట్టేటప్పుడు. ఇంక మనకు అవసరం గాబట్టి అలాగే కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టాను. అయితే ఈరోజు ఇవి కట్ జేసిన తర్వాత మిషన్ పెడదామని జెప్పేసి మిషన్ దగ్గరికెళ్ళాను. చాలా రోజులయిందండి మిషన్ పెట్టక. ఇంక అసలది చాలా సేపు పట్టిందనమాట రిపేర్ జేయటానికి. అంతా ఆయిలేసి, తుడిచి ఇంక అక్కడే నాకు గంట టైం అయిపోయింది. మనం
ఎప్పుడైనా సరే ఎంత తొందరగా అనుకుంటామో అంత లేట్ అవుతా ఉంటాయనమాట. అక్కడికి ఈరోజు మిషన్ పెట్టే పనుందని చెప్పి 5 గంటలకే లేచాను. 5కి లేచి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని మిషన్ పెడదామని చెప్పేసి ఎళ్తే ఇంకా అదసలు పని చేయలేదు. చాలా సేపు పట్టింది. మొత్తం క్లీన్ చేసి మిషను నార్మల్ స్టేజ్‌కి తీసుకురావడానికి గంట టైం పట్టిందనమాట. ఇంక అయినా తప్పదు కదా! ఇంకా ఆయిలేసి నీట్‌గా తుడుచుకొని రెడీ చేసుకున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఒకటి మీతో షేర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను. అయినా లాంగ్ వీడియోలో కూడా చెప్తున్నాననమాట. లాంగ్ వీడియోస్ అందరూ చూడరు. అలాగే షార్ట్ వీడియోస్ కూడా అందరూ చూడరు కదా! అందుకోసం. ఈరోజు మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ పెడతానే ఉన్నాను. మనకు ఆఫ్‌లైన్‌లోనే సేల్ అవుతున్నాయి తప్పితే ఆన్‌లైన్ ఆర్డర్ అసలు రాలేదనమాట. కాకపోతే మేమేమనుకున్నామంటే మన ఛానల్ చిన్నది కదా! మనల్ని కొంచెం నమ్మటానికి టైం పట్టిద్ది. మనం వీడియోస్ పెడతా ఉంటే ఏదో ఒక రోజు మన మీద నమ్మకంతో ఆర్డర్ పెట్టుకుంటారు అని ఎదురు చూస్తా ఉన్నాననమాట. ఏంటంటే ఇప్పుడు పెద్ద వీడియో అంటే పెద్ద ఛానల్ వాళ్ళున్నారనుకోండి. వాళ్ళు ఆల్రెడీ చాలా మందికి తెలుసు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది వాళ్ళ వీడియోస్ చూస్తే అర్థమైద్ది కాబట్టి వాళ్ళ మీద ఆటోమేటిక్‌గా నమ్మకం వస్తది. వాళ్ళు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఎంకరేజ్‌మెంట్ కూడా అలాగే ఉంటదనమాట. మన ఛానల్ ఏంటంటే చిన్నది కాబట్టి ఎక్కువ మందికి తెలీదు. మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు కాబట్టి మన బిజినెస్ డెవలప్ అవ్వటానికి కూడా కొంచెం టైం పట్టిద్ది. అయినా సరే మనం వదిలిపెట్టకుండా రోజు వీడియోస్ పెడుతుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ అందరి నమ్మకాన్ని గెలుచుకుంటాను అన్న ఆశతో రోజు వీడియోస్ పెడతానే ఉన్నాననమాట. కొత్త స్టాక్ తెచ్చినప్పుడల్లా అప్డేట్ ఇస్తా ఉన్నాను. ఇన్ని రోజులకి మనల్ని నమ్మి ఒకళ్ళైతే ఆర్డర్ పెట్టుకున్నారనమాట. ఆ మేడం గారి పేరొచ్చేసి లావణ్య. నిజంగా ఈ వీడియో తరపున గూడా లావణ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మాది చిన్న ఛానల్ అయినా గూడా మా మీద నమ్మకంతో మీరు ఆర్డర్ పెట్టుకున్నారు. మనకొచ్చిన ఫస్ట్ ఆర్డర్ అనమాట. అందుకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. పోనీలే మనల్ని గూడా ఒకళ్ళు నమ్మారు అని హ్యాపీగా అనిపించింది. నిజంగా అండి నేను బట్టలు తీసుకొచ్చే విషయంలో క్వాలిటీ గానీ, ప్రైస్ గానీ అందరికి రీజనబుల్ ప్రైస్‌లోనే తీసుకొస్తాను. అలాగే క్వాలిటీ కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వననమాట. మీ అందరి నమ్మకాన్ని నేను రోజు రోజుకి పెంచుతానే గానీ మీ నమ్మకాన్నయితే పోగొట్టను. మన ఛానల్‌ని చూసేవాళ్ళు ఎవరైనా సరే, లేదా కొత్తగా చూసేవాళ్ళైనా సరే మా మీద నమ్మకంతో మీరు ఆర్డర్ చేసుకోండి. మీ నమ్మకాన్ని మేము అస్సలు వమ్ము చేయము. పార్సిల్ మీ దాకా వచ్చేదాకా మాదనమాట బాధ్యత. నాది గ్యారంటీ. అస్సలు మీరు భయపడాల్సిన పనే లేదు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన బిజినెస్‌ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి క్వాలిటీనే నేను పంపిస్తాను. నాది గ్యారంటీ. ఓకేనా అండి? ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ కూడా చెప్పలేదు గదా! హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వీడియో లాస్ట్‌లో చెప్తున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాననమాట. నా ఈ చిన్ని బిజినెస్‌ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఈరోజైతే చెప్పాను గదా! డ్రెస్ కట్ చేస్తున్నానని. డ్రెస్ కట్ చేసేలోపు అది ఇంకా స్టిచ్చింగ్ కూడా పూర్తిగా అవ్వలేదు. ఈలోపే కస్టమర్స్ వచ్చారనమాట. ఇంక వాళ్ళకి చూయించి తర్వాత మళ్ళీ అవి డ్రెస్సులన్నీ సర్దుకుంటా ఉన్నాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇందాక పార్సిల్ ప్యాకింగ్ చూయించాను గదా! లావణ్య గారని ఆర్డర్ పెట్టుకున్నారు అని. ఇంకా ప్యాకింగ్ కూడా పూర్తయిన తర్వాత ఇంక ఈ డ్రెస్సులు వేరే వాళ్ళు తీసుకున్నారనమాట. ఇంకా అవి మడతలు పెట్టి సర్దుతా ఉన్నాను. అయితే నేనేమన్నానంటే ఒకసారి నేను వీడియో తీసుకొనిస్తాను అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు సేమ్ ఇదే మోడల్, ఇదే కలర్ కావాలి అన్నారనుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇలాంటివి తెచ్చుకోవడానికి మనకు ఒక ఐడియా కోసం వీడియో తీసుకొనిస్తానని చెప్పాననమాట. ఇంక ఇవి 4 టాప్స్, ఒక 3 పీస్ సెట్ అనమాట. ఇవి మొత్తం ఒకళ్ళే తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.